రైట్. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ ప్రవీణ్ హత్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశానికి దారితీస్తుంది. ఒక పక్క పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దర్యాప్తు సాగుతుంది. ఈ క్రైస్తవ సంఘాలు మాత్రం ఇది హత్య, దీంట్లో కుట్ర ఉంది, హిందూ సంఘాలే ఏదో మభ్య పెట్టొచ్చు, హత్య చేయొచ్చు అంటూ కూడా ఈ ఇష్యూని కాస్త మొత్తం హిందూ సంఘాల మీద డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు యూనిటీ చాటుకోవాలని ఒకడిద్దరు యదవలు ఉన్నారు, అలా దొంగ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. అక్కడ గవర్నమెంట్కి ఏం అవసరం అండి? డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ హత్య అయితే హత్యనే చూపిస్తారు. అక్కడ ఉన్నది మామూలు లీడర్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన పక్షపాత ధోరణికి పోరు. 100% ఆడ మా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, పక్షపాత ధోరణికే పోరు. ఒకవేళ హత్య అయితే అట్లా క్లియర్ కట్గా మీకు ఎన్నో విజువల్స్ కనబడుతున్నాయి. ఆయన మందు తాగిండు, తీసుకుపోయిండు, తాగిండు, కింద పడ్డాడు, యాక్సిడెంట్ అయిందని. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే కమిటీ వేయించుకోండి అబ్బాయి. కానీ హిందువుల జోలికి వస్తే బాగుండదు, తోళ్ళు తీస్తాం చెప్తున్నా. ఇప్పటికే చాలా ఓపిక పడుతున్నారు, హిందువులు ఓపిక ఎక్కువ. అట్లా అని చెప్పి ప్రతిదీ సహించాల్సిన అవసరం లేదు బిడ్డ. మీరు తిరగరు రోడ్ల మీద. హిందువుల జోలికి వస్తే ఒకవేళ అది హిందువు అని హత్య చేస్తే నేను కూడా ఖండిస్తాను, నేను కూడా ఊకోను. వాటిపై తగిన చర్య తీసుకోమంట. ఎందుకంటే మతపరమైన హత్యలు మేము స్వాగతించాం. హిందువులు ఎవరు కూడా బాగుండాలనే కోరుకుంటారు. మా హిందుత్వంపై పడేడుస్తుంటే కూడా మాకు ఇలా షో లేదు హిందువులలో. ఇప్పుడు హిందుత్వం పెరుగుతుంది. హిందూ దేవుళ్ళపై దాడులు చేసిన, హిందూ గుళ్ళపై ఎన్ని దాడులు జరిగినాయి, అయినా కూడా ఓపికతోటి ఉంటున్నాం. ఓపికతోటి ఉన్నంత మాత్రం చేత కాకుండా ఏం లేదు. మరి హిందువులు తిరగబడితే ఎవడు కూడా రోడ్ల మీద తిరగరు. దీన్ని దర్యాప్తు చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక మంచి పోలీసింగ్ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్గానే చేస్తారు వాళ్ళు. మీకు ఓపికనే లేదు. ఫస్ట్ ఏమో ముస్లిం ఆయన ఎవరో ఉన్నారు కదా, ఆయన పేరు ఏం పేరు, బాబానో ఏదో చెప్పారు, వాడు చేసిండని చెప్పి. వాడు కాగానే ఇంకో పాస్టర్ వచ్చి నాకు వీడియో వచ్చింది. వాడు కూడా వేస్ట్ ఫెలో ఖమ్మం పాస్టర్, ఆయన పేరు కూడా దిగదు నాకు, పాపం చుట్టుకుంటుంది మనకి. క్రైస్తవులు అసలు సిసలైన క్రైస్తవులు అనేది తప్పుదో పట్టిస్తున్న పాస్టర్లు చాలామంది అయ్యారు. వాడు వచ్చి మనము క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిసి ఎవడేమన్నాడు రా బాయ్ హిందువుల్ని, నీ మీదకి వచ్చి రావడా ఎదుర్కొనేదేమో. ఒకవేళ మేము వస్తే నువ్వు ఎదుర్కొనే శక్తి ఉందా? ఎదుర్కొనే శక్తి లేదు. నీ ముస్లిమ్స్ అని దొంగ పాస్టర్లు అంతా కలిపినా ఏం బీకేది ఏం లేదు. హిందుత్వం హిందువులు ప్రాణాలు ఇయ్యనికి రెడీ ఉంటారు, తీయనికి రెడీ ఉంటారు. ఒకవేళ అడ్డగోలు తనం చేస్తే ఓపిక ఎక్కువ మాకు. ఉట్టిగా హిందూ మతంపై నోరు వారేసుకుంటే మాత్రం బాగుండదు. ఇది మంచి సూచకం కాదు బిడ్డ, చెప్తున్నా. ఖబర్దార్, హిందువుల జోలికి వస్తే మాత్రం తోలు తీస్తాం. ఇప్పటికే పోలీసులు పాస్టర్ ప్రవీణ్ ఘటన విషయంలో చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫుటేజ్లన్నీ కూడా మినిట్ టు మినిట్ ఏం జరిగిందంటూ కూడా ప్రజలకు, క్రైస్తవ సంఘాలకు, హిందువులకు తెలిసే విధంగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు ఈ కేసుని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, పక్కదో పట్టిస్తూ ఉన్నారు, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఇక్కడ కూడా మళ్ళీ హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని యాక్చువల్గా అసలు సిసలైన క్రిస్టియన్స్లు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు శాంతి కావాలి, ఇవన్నీ మాకు అవసరం లేదని చెప్తున్నారు. అసలు వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నము, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం 2-3 పాస్టర్లు చేస్తారు. అందులో సిగ్గు లేకుంటే కేపాల్ లాంటి వాడు కూడా ఉన్నాడు. అందులో కేపాల్ కూడా అడ్డగోలుగా మాట్లాడుతాడు. ఎవరు ఏమన్నారు? మీరు ఒకవేళ దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తు జరిగినాక ఆ కమిటీ ఏదన్నా ఉంటే కమిటీ వేసుకోండి, దర్యాప్తు ప్రాపర్ చేయండి. ఒక ఐపీఎస్ని పెట్టుకోండి, కావాల్సి వస్తే గవర్నమెంట్పై ఒత్తిడి తెచ్చి ఐపీఎస్ని పెట్టుకోండి, సిబిఐకి ఇచ్చుకోండి రా భయ్, మాకేమో ఏది ఉంది. ఒకవేళ యాక్సిడెంట్లో చచ్చిపోయినోడు ఉంటే గదే రిజల్ట్ వస్తుంది కదా. హత్య జరిగితే ఇన్ని రోజులు అవుతుందండి? ఇన్ని రోజులు మొత్తం కంప్లీట్ సీసీ ఫుటేజ్ తీసిరు. మ్యాక్సిమం సిటీ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో ఫుటేజ్ తీసుకుంటూ వస్తారు. మీరు వ్యవస్థపై, పోలీసులపై నమ్మకం లేదనుకో, కోర్టులు వేసుకోండి రా భయ్. మీరు 7 కోట్ల రెచ్చగొట్టే ప్రయత్నాలు, హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు? అవసరమే లేదు కదా. పాస్టర్ హత్య జరగగానే చిలుకూరులో జరిగినటువంటి రంగరాజన్ దాడి, అతను ఒక గుడి పంతులు అయితే ఇతను కూడా మా మందిర పంతులు. అతని విషయంలో స్పందించిన ప్రభుత్వం, పోలీస్ శాఖ, మా గురువు చనిపోయినప్పుడు ఎందుకు ప్రభుత్వం, పోలీసులు స్పందించట్లేదంటూ చిలుకూరు బాలాజీ విషయాన్ని రెండు కలిపి మ్యాచ్ చేస్తున్నారు. ఎట్లా మ్యాచింగ్ ఉంటుంది అండి? నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. ఈయన ఎంతసేపు చనిపోయిన గురించి మాట్లాడవద్దు, కానీ హిందువులపై, హిందూ దేవుళ్ళపై, రాముడిపై, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు. ఇలా ఎవరన్నా హిందూ, ఇప్పుడు నిన్న మొన్న హిందువులో మర్డర్ అయ్యిండు, దానికి మేము క్రిస్టియన్లని అంటున్నామా? కాదు కదా. ఓ పద్ధతి ఉంటుందో పాడు ఉంటుంది. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా హిందువులపై ఏడుస్తూ, గవర్నమెంట్పై ఏడుస్తూ మీకు ఎందుకు అట్లా? అంటే ఇంట్లో ఇంకోటి కూడా ఉంటుంది. ఇంట్లో వైఎస్ జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర కూడా ఉంటుంది. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంపై
అసత్య ఆరోపణలు చేసి బద్నాం చేయాలనే ఒక కుట్ర కూడా వైసీపీ పార్టీ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. అసలు ఎవడు అడ్డగోలుగా మాట్లాడి తీసుకుపోయి లోపల పడేసిన వాళ్ళు దాన్ని నీకేం ఇన్ఫర్మేషన్ తెలుసురా, ఏం మాట్లాడుతున్నావు, అడ్డగోలు ఎవరు నోటుకొచ్చినట్టు ఆడు మాట్లాడుతుంది కదా. పోలీస్ శాఖకి ఏం అవసరం, ఇది తప్పుదో పట్టించాల్సిన అవసరం ఏముంది, అవసరమే లేదు కదా. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ మర్డర్ కదా. ఓ పొలిటికల్ మర్డర్ అయితేనన్నా ఏమన్నా అనుకోవచ్చు. యాక్సిడెంట్ క్లియర్ కట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుర్రు. ప్రతిదీ సీసీ ఫోటోస్ ఇచ్చినాక మీకు నమ్మకం లేదు, కోర్టులు ఉన్నాయి కదా, వేసుకోండి. ఇలా నాకైతే ఇప్పుడు ఫుల్ డౌట్ ఉన్నది. వైసీపీ గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న మా ఎన్డీఏ కూటమిని బద్నాం చేయడానికి ఏదన్నా కుట్రలు జరుగుతున్నాయి అని కూడా ఈ రకంగా కూడా నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రకంగా కూడా దర్యాప్తు చేయండి.